కేరళం సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ వీడినట్లు తెలుస్తోంది. దాదాపు 10 రోజుల తర్వాత ఇవాళ కేరళం సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం అభ్యర్థి రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపించాయి. అందులో మొదటి నుంచి సీఎం రేసులో ముందున్న వ్యక్తి కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. అయితే దాదాపు 10 రోజులు సీఎం అభ్యర్థిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు సీఎం అభ్యర్థిని డిసైడ్ చేసింది. కేరళం తదుపరి సీఎంగా కేసీ వేణుగోపాల్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాహుల్ గాంధీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. సోనియా, ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్కే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు హైకమాండ్తో సన్నిహితం కేసీ వేణుగోపాల్కు కలిసొచ్చింది. సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని యూడీఎఫ్ మిత్రపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇవాళ కేరళం సీఎం అభ్యర్థి ఎవరో తేలిపోనుంది. అయితే ఇటు కేసీ వేణుగోపాల్ వైపే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఏ క్షణమైనా హైకమాండ్ అధికారికంగా పేరును ప్రకటించే అవకాశం ఉంది. కేరళం సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ వీడినట్లు తెలుస్తోంది. దాదాపు 10 రోజుల తర్వాత ఇవాళ కేరళం సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం అభ్యర్థి రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపించాయి. అందులో మొదటి నుంచి సీఎం రేసులో ముందున్న వ్యక్తి కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. అయితే దాదాపు 10 రోజులు సీఎం అభ్యర్థిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు సీఎం అభ్యర్థిని డిసైడ్ చేసింది. కేరళం తదుపరి సీఎంగా కేసీ వేణుగోపాల్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాహుల్ గాంధీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ ఏ క్షణమైనా అధికారికంగా పేరు ప్రకటించే ఛాన్స్ ఉంది. సోనియా, ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్కి మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు హైకమాండ్తో సన్నిహితం కేసీ వేణుగోపాల్కు కలిసొచ్చింది. సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని యూడీఎఫ్ మిత్రపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి.